ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈరోజు మీ అందరి కొరకు కృష్ణవేణి గారు అడిగిన మినప సున్నుండలు న్యాచురోపతి పద్ధతిలో ఇంకా పోషకాలు ఎక్కువ వచ్చే విధంగా, ఐరన్ బాగా పెరిగే విధంగా, బలం పెరిగే విధంగా స్పెషల్గా తయారు చేసుకోబోతున్నాం. ఒట్టు తీయని మినపప్పు తీసుకున్నాం, పావు కప్పు ముడి బియ్యం, పచ్చి కొబ్బరిని దోరగా వేపించి తీసుకున్నాం, పండు ఖర్జూరాన్ని గింజలు తీసేసి ముక్కలు కట్ చేసుకున్నాం, బాదం ముక్కలు, జీడిపప్పు ముక్కలు కూడా తీసుకోవడం జరిగింది. సువాసన కోసం మంచి యాలకు పొడి. మరి ఇప్పుడు ముందుగా మనం పొయ్యి మీద కాస్త మినపప్పుని, ముడి బియ్యాన్ని దోరగా వేపించుకుందాం. పొట్టు తీయని మినపప్పు, పొట్టులో ఉండే ఫైబర్ కానీ, పై భాగాల్లో ఉండే కొన్ని పోషకాలు కానీ మనకి చాలా ఉపయోగం ఎక్కువ ఉంటాయి. గుల్ల కూడా వస్తాయి. వేగేసరికి మినపప్పు యొక్క రంగు మారుతుంది కదా, వాసన కూడా బాగా తెలుస్తుంది. వీటిని తీసేసి వేడి చల్లారనివ్వాలి. వేగిన వాటిని బౌల్లో తీసేసుకుంటున్నాం. అలాగే మనం ముడి బియ్యాన్ని కూడా దోరగా వేపించుకోవాలి. చాలా క్రిస్పీగా వచ్చి వేగాయి మనకి బియ్యం. ఇప్పుడు ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత పొట్టు తీయని మినపప్పు వేపించినవి, ముడి బియ్యము, ఖర్జూరం ముక్కలు, కాస్త యాలకు పొడుము, జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు, ఇవన్నీ కనుక మనం మిక్సీ జార్లో వేసేసి కాస్త గ్రైండ్ చేస్తే, ఖర్జూరం ఏంటంటే గ్రైండ్ అయ్యేసరికి జిగురుగా వచ్చేసి ఉండవటానికి నెయ్యి లేకుండా, బెల్లం లేకుండా కూడా బాగా వస్తుంది అనమాట. అలా అప్పుడు మనం మిక్సీ జార్లో వీటిని వేసేసుకుందాం. ఈ రెండింటిని ముందు మిక్సీ వేసుకుని పౌడర్ లాగా ముందు చేశాక అప్పుడు మిగతా కలిపితే బాగా కలిసిపోతాయి అన్నమాట. ఖర్జూరం ముద్ద గింజలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మీరు అందరు ఇంట్లో ఉంచేసుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే వాడుకోవటానికి అందుబాటులోకి వస్తుంది. ఖర్జూరం వేసి కనుక సున్నుండ పౌడర్ని గ్రైండ్ చేసేస్తే ముందు బాగా కలుస్తుంది అనమాట. తర్వాత మిగతావన్నీ వేద్దాం. దీనిలోకి మనం దోరగా వేపించుకున్న పచ్చి కొబ్బరి తురుము, దీనివల్ల స్పెషల్ నెయ్యి లేకపోయినా కమ్మదనం వచ్చేస్తుంది అనమాట. బాదం పప్పు, మొక్క చెక్కలు, వీటిని కూడా దోరగా వేపించుకోవాలి. జీడిపప్పు కూడా మొక్క చెక్క చేసేస్తాం దోరగా వేపించుకున్నాక. సున్నుండకి కంపల్సరీ యాలకు పొడి. ఇవన్నీ మిక్సీలో కనుక 1-2 సార్లు అట్లా తిప్పితే చక్కగా ఉండ చేసుకోవడానికి రెడీ అయిపోతాయి. తీపి ఎవరికైనా కొద్దిగా ఎక్కువ ఇష్టం అనుకోండి, ఖర్జూరం కొద్దిగా పెంచుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఖర్జూరం, కొబ్బరి వల్ల నెయ్యి, బెల్లం లేకపోయినా కానీ సున్నుండలు ఎంత చక్కగా వచ్చేస్తాయో. భోజనం అయ్యాక వేరే స్వీట్లు తినకుండా ఇలాంటివి కనుక పిల్లలకు పెట్టినా, గర్భవతులకు పెట్టినా, అట్లాగే ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్న వారికి పెట్టినా చాలా చాలా బలం వచ్చేస్తుంది అనమాట. మినప సున్నుండలు కూడా పోషకాలు వచ్చే విధంగా కూడా ఇలా చేసుకోవచ్చని ఎందుకు చూపించాల్సి వస్తుందంటే, మనకు వస్తున్న సమస్యల గురించి, రాబోయే సమస్యల గురించి, మనం కోల్పోతున్న ఆరోగ్యం గురించి మనం మారాలి. కాబట్టి ఆ ట్రెడిషన్ని ఆరోగ్యపరంగా మనం ఎలా మార్చుకుంటే మంచిదని మీకు ఈ సున్నుండల రూపంలో కృష్ణవేణి గారు అడిగినందువల్ల ఇలాంటి న్యాచురోపతి సున్నుండలు కూడా మీకు చూపించాం. మరి ఇలాంటి హై ప్రోటీన్, బి కాంప్లెక్స్ రిచ్, అన్పాలిష్డ్ బ్రౌన్ రైస్తో, పొట్టుదేని మినపప్పుతో కూడా సున్నుండలు మీరు ఖర్జూరంతో ఇలా ట్రై చేయండి. కుటుంబ ఆరోగ్యానికి, బలానికి చాలా మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.